భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. ఈరోజు గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలో ఫేమస్ అయిన ఒక మంచి స్వీట్ రెసిపీ చూద్దాము. అదే హల్వా పూరి. ఇప్పుడు పిల్లల కంటే దీని గురించి 90s కిడ్స్కి బాగా తెలుసు. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు మైదా పిండి, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం నూనె వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మొత్తము కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మన పూరి పిండిలాగా మెత్తగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన పిండి మీద 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అందులోకి 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని వేయించుకోవాలి. రవ్వ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు పాలు, 1 కప్పు వరకు నీళ్లు, అలాగే 1/4 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. పంచదార అనేది పూర్తిగా కరిగిపోవాలి. పంచదార పూర్తిగా కరిగి పాలు ఒక 2-3 పొంగులు రానివ్వాలి. ఇలాగ పాలు మరుగుతూ ఉన్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వ వేసుకుంటూ నిదానంగా ఉండలు అనేవి ఎక్కడా లేకుండా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలకి మనకి రవ్వ అనేది ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రవ్వని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దని ఒకసారి ఒత్తుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు చిన్న సైజు పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఒత్తుకోవాలి. మధ్యలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంచులన్నీ క్లోజ్ చేసేసేయాలి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మనం అరిసెలు ఏ విధంగా ఒత్తుకుంటామో అంతకంటే కొంచెం పల్చగా అంచులు అనేది మందంగా లేకుండా ఒత్తుకోవాలి. ఇదే విధంగా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్క పూరి వేసుకొని వైపులా మంచి రంగు వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇలాగ పూరి 2 వైపులా వేగిపోయిన తర్వాత తీసేసుకుంటే సాఫ్ట్గా ఉండే హల్వా పూరి రెడీ అయిపోయింది. మీరందరూ తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.